ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రైతు కుటుంబంలో నుండి వచ్చిన ఆయన ఓ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. సక్సెస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. లైఫ్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ప్రశంసలను విమర్శలను ఒకే రకంగా తీసుకున్నారు. నిత్య ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే నినాదంతో ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక, ఈనాడు గ్రూప్ సంస్థలు దేశంలోనే అత్యుత్తమ సంస్థల జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. రామోజీరావు గారి పూర్తి పేరు చెరుకూరి రామోజీరావు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారపూడిలో జన్మించారు. తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు గారు, వెంకట సుబ్బమ్మ గారు. వీరి పూర్వీకులది పామరు మండలంలోని పెరిసేపల్లి గ్రామం. విష్ణు కెమికల్ అధినేత చెరుకూరి కృష్ణమూర్తి గారు, వడ్డర చండీదాస్ గా పిలిచే చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ప్రముఖ నిర్మాత చెరుకూరి ప్రకాష్ రావు తదితరులది కూడా పెరిసేపల్లి గ్రామమే. అయితే చెరుకూరి వెంకట సుబ్బారావు గారికి పెదపారపూడి సమీపంలోనే పొలాలు ఉండడంతో కుటుంబాన్ని అక్కడికి షిఫ్ట్ చేశారు. రామోజీరావు గారు పుట్టే కొద్ది రోజుల ముందే ఆయన తాతయ్య రామయ్య గారు చనిపోవడంతో కొడుక్కి ఆ పేరు పెట్టారు తండ్రి. రామోజీరావు గారికి 2 సిస్టర్స్ ఉన్నారు. వారు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. రామోజీరావు గారు 5వ తరగతి వరకు పెదపారపూడిలోనే చదివారు. స్కూల్లో చదువుతున్న టైంలో తనకు తానుగానే తన పేరును రామోజీ అని తన స్కూల్ టీచర్ కి చెప్పారు. అదే విషయం తండ్రి అడిగితే తనకు రామయ్య అనే పేరు పాతగా అనిపించిందని, అందుకే పేరు మార్చుకున్నానని చెప్పారు. అలా రామయ్య పేరు రామోజీరావుగా మారింది. చిన్నతనంలో చదువుతో పాటు సామాజిక అంశాలపైన అవగాహన ఉండేది. తక్కువగా మాట్లాడేవారు. అప్పటికే వీరికి పొలాలు బాగానే ఉండేవి. పాలేర్లు, సహాయకులు ఉన్నా తన పని తాను చేసుకునేవారు. ఇంటి పనుల్లో సాయం చేయడంతో పాటు పొలం పనులకు వెళ్లేవారు. వ్యవసాయంపై మక్కువతో ఖాళీ టైంలో పొలంలోనే ఎక్కువగా ఉండేవారు. అది స్వాతంత్ర పోరాటం జరుగుతున్న టైం కావడంతో స్కూల్ పిల్లలు సెలవు రోజుల్లో ఆ పోరాటంలో దీక్షల్లో పాల్గొనేవారు. అప్పటికే ఆయన మంచి చిత్రకారుడిగా పేరు పొందారు. దీంతో సామాజిక సమస్యలపై ఆర్ట్స్ వేయడంతో పాటు ఆ సమస్యలకు పరిష్కారాలేంటో చెప్పేవారు. పెదపారపూడిలోనే 7వ తరగతి వరకు చదివారు. తరువాత గుడివాడ మున్సిపల్ హైస్కూల్లో చేరారు. గుడివాడలోని ప్రభుత్వ కాలేజ్, ప్రస్తుత ఏఎన్ఆర్ కాలేజ్ లో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక 1957లో పలు సంస్థల్లో ఉద్యోగాలకు అప్లై చేస్తే బిలాయ్లోని ఓ కంపెనీ ఇంటర్వ్యూకి పిలిపించింది. అయితే మార్కులు బాగానే ఉన్నా ఇంటర్వ్యూలో బాగానే ఆన్సర్లు చెప్పినా ఉద్యోగం రాలేదు. ఈయనకు రావాల్సిన ఉద్యోగం రికమెండేషన్ కారణంగా వేరే వారికి వెళ్ళింది. అయితే రికమెండేషన్ల ఎఫెక్ట్ కారణంగా అర్హులు ఉద్యోగాలు ఎలా కోల్పోతారో అర్థమైన రామోజీరావు గారు చాలా బాధపడ్డారు. అప్పటి నుండి ఉద్యోగంలా కాకుండా భవిష్యత్తుకు ఉపాధి మార్గంగా ఉంటేనే చేయాలని, తానే వేలాది మందికి కేవలం టాలెంట్ తోనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అనుకున్నారు. అప్పటికే వామపక్ష భావజాలంతో ఉండేవారని చెబుతారు. తన చుట్టూ ఉన్న వాతావరణంలోనే ఎలాంటి రంగాలకు అవకాశాలుంటాయో అప్పటి నుండే ఆలోచించారు. అప్పట్లో రేడియోలో ప్రకటనలకే ఎక్కువగా ప్రాధాన్యం ఉండేది. టీవీ కూడా తక్కువ ఇళ్లల్లో ఉండేవి. అప్పటికే అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్న తహసీల రామచంద్రరావు గారితో వీరి కుటుంబానికి పరిచయం ఉండేది. ఆయన కూడా రామోజీరావు గారిలో ఉన్న క్రియేటివిటీని చూసి అడ్వర్టైజ్మెంట్ లేదా ఆర్ట్స్ రంగంలోకి వెళ్లాలని ప్రోత్సహించారు. ఆ టైంలోనే ఢిల్లీలో ఓ ప్రముఖ యాడ్ ఏజెన్సీలో ఉద్యోగ ప్రకటన వచ్చింది. దీంతో ఇంటర్వ్యూకి వెళ్లి ఉద్యోగం సాధించారు. కొన్నాళ్లకే మంచి పేరు వచ్చింది. ఆయన పనిచేస్తున్న కంపెనీకి అప్పట్లోనే అమెరికా క్లయింట్లు ఉండడంతో రామోజీరావు గారు అమెరికా వెళ్లి వారితో మాట్లాడాల్సి వచ్చింది. అయితే తాను అమెరికా వెళ్లడం ఇష్టం లేదని చెప్పారట రామోజీరావు గారు. దీంతో కంపెనీ వేరే వారిని అమెరికా పంపించింది. ఆ ఉద్యోగంలో ఉన్న టైంలోనే కంపెనీ నడపాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటివి చేయవచ్చు, ఎలాంటి పనులు చేయకూడదో అర్థం చేసుకున్నారు. అప్పటికే అంత దూరం వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటని ఇంట్లో అడిగేవారు. ఓసారి ఇంటికి వచ్చిన రామోజీరావు గారికి చెప్పకుండానే తండ్రి పెళ్లి సంబంధాన్ని చూశారు. అలా 1961 ఆగస్టు 19న ఉమ్మడి కృష్ణా జిల్లా పెనుమలూరుకి చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య గారు, వాణీదేవి గారి కుమార్తె అయిన రమాదేవి గారితో రామోజీరావు గారికి వివాహమైంది. ఆమె మొదటి పేరు రమణమ్మ కాగా తాను కూడా స్కూల్లో చదివే టైంలో రమాదేవిగా మార్చుకున్నారు. పెళ్లయ్యాక ఢిల్లీలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు రామోజీరావు గారు. ఆ టైంలోనే ఢిల్లీలోని కరోల్ బాగ్ లో అద్దె ఇంట్లో ఉండేవారు. కొన్నాళ్లకు ఇంటికి తిరిగి వచ్చేయాలని కుటుంబం నుండి ఒత్తిడి రావడంతో ఆ ఉద్యోగం మానేశారు. అయితే తనకు తానుగా ఎదగాలన్న ఆలోచనతో
హైదరాబాద్ కు వచ్చి 85 రూపాయలతో అద్దె ఇల్లు తీసుకున్నారు. అప్పట్లో చాలా చోట్ల అన్రిజిస్టర్డ్ చీటీలు నడిచేవి, మోసాలు గొడవలు అయ్యేవి. అదే విషయాన్ని గమనించిన రామోజీరావు గారు హైదరాబాద్ కేంద్రంగా 1962లో చిట్స్ ని స్థాపించాలనుకున్నారు. అప్పటికి రామోజీరావు గారి వయస్సు 26 ఏళ్లే కావడం, అందులోనూ ఆడవాళ్లు నిర్వహించే చీటీల వ్యాపారంలోకి రావడంతో చాలా మంది ఎగతాళి చేసేవారు. అయితే తాను నమ్మిన కొన్ని సూత్రాలు పాటిస్తే ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉన్న రామోజీరావు గారు వెనక్కి తగ్గలేదు. ఆ సూత్రాలేంటంటే నమ్మకం, నిబద్ధత, పారదర్శకత, క్వాలిటీ, ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన. అవే ప్రధానమైన సూత్రాలుగా తాను, తన భార్య కాకుండా మరో 4 ఉద్యోగులతో ఈ వ్యాపారాన్ని స్థాపించారు. కొన్ని నెలల్లోనే అది సక్సెస్ అయింది. అదే మార్గదర్శి చిట్స్ సంస్థ. అప్పటికే 1962 మే 21న పెద్ద కుమారుడు కిరణ్ గారు జన్మించారు. ఆయన పేరుతో 1965లో కిరణ్ యాడ్ ఏజెన్సీ పెట్టారు. అది కూడా సక్సెస్ అయింది. ఆ తరువాతి కాలంలో దాన్ని మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే MMPL గా మార్చారు. అక్కడే ఆయనకు మరో సవాలు ఎదురైంది. బయట కంపెనీల్లో పనిచేసి వచ్చిన ఉద్యోగుల పని విధానం ఆయనకు నచ్చేది కాదు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు, ఎంచుకున్న సూత్రాలకు సరిపోకపోవడం, కొందరిలో క్రమశిక్షణ లేకపోవడాన్ని గ్రహించారు. అంతేకాకుండా ఎక్కడ జీతం ఎక్కువ వస్తే ఉద్యోగులు అక్కడికే వెళ్తారు కాబట్టి తానే యువకులను రిక్రూట్ చేసుకుని సొంతంగా శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో ఇతర కంపెనీల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం యువకులను నియమించుకునేవారు. అప్పటి నుండి తన గ్రూపు సంస్థల్లో అదే విధానం అమలవుతోంది. అంతేకాకుండా ఏ నెల జీతం ఆ నెల చివరి రోజున ఇవ్వాలనేది కంపెనీ ప్రాథమిక సూత్రంగా మార్చారు. ఇక 1966 డిసెంబర్ 23న సుమన్ గారు జన్మించారు. అప్పటికే మార్గదర్శి, కిరణ్ యాడ్స్ సక్సెస్ అయ్యాయి. ఇక వ్యవసాయంపై మక్కువతో రైతులకు కూడా ఏదైనా చేయాలనే లక్ష్యంతో తమ స్నేహితుల సలహాతో 1967లో ఖమ్మంలో 4 భాగస్వాములతో కలిసి వసుంధర ఫర్టిలైజర్స్ కంపెనీ పెట్టారు. అప్పట్లో సహకార సంస్థల్లో ఈ ఎరువులకు మంచి డిమాండ్ ఉండేది. ఆ వ్యాపారం బాగానే నడిచినా నిర్వహణ లోపాల కారణంగా నష్టాలు వచ్చాయి. అయితే తానే యాక్టివ్ పార్ట్నర్ గా ఉన్నానని, తప్పు ఎవరిదైనా, తప్పు ఎక్కడ జరిగినా ఆ నష్టం తానే భరిస్తానని చెప్పి సదరు భాగస్వాములు పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా చెల్లించేసి నష్టాలను రామోజీరావు గారు మాత్రమే భరించారు. అందుకోసం తాను సంపాదించుకున్నది నష్టపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండేవారు. అయితే రైతుల కోసం ఏదైనా చేయాలనే పట్టుదలను వదులుకోలేదు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజెప్పేందుకు 1969లో అన్నదాత పేరుతో మంత్లీ మ్యాగజైన్ పెట్టారు. లాభాపేక్ష లేకుండా ఆ మ్యాగజైన్ ని కేవలం రూపాయికే అందించేవారు. కొద్ది నెలల్లోనే అది రైతన్నలకు ప్రియనిస్తంగా మారింది. రామోజీరావు గారు ఏర్పాటు చేసిన మొదటి పత్రిక ఇదే. ఆ తరువాత కొంతకాలానికి 1970లో ఇమేజెస్ అనే పేరుతో విశాఖలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీని రమాదేవి గారు ప్రారంభించారు. అయితే బిజినెస్ పనుల కోసం వెళ్లినప్పుడు విశాఖలో హోటల్స్ లో ఉండేవారు. హోటల్లో ఉండే లోటుపాట్లు అర్థమయ్యాయి. అంతేకాకుండా మంచి ఇంటి భోజనం ఉండే పెద్ద హోటల్ లేదని గ్రహించి విశాఖలో హోటల్ పెట్టాలని అనుకుని ఓ పేరును ఎంచుకున్నారు. కానీ ఆ పేరు అప్పటికే వేరే వారి పేరుతో రిజిస్టర్ అయి ఉండడంతో మరో పేరును ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో డాల్ఫిన్ అనే పేరును ఎంచుకున్నారు. హోటల్ కోసం స్థలాన్ని కూడా ఎంచుకున్నారు. అదే టైంలో హోటల్ కి వెళ్లినప్పుడు వార్తలు తెలుసుకునేందుకు రేడియో మాత్రమే ఆధారంగా ఉండేది. టీవీలు ఉన్నా తక్కువ చోట్ల ఉండేవి. ఇక పత్రికలు మధ్యాహ్నానికి, సాయంత్రానికి వచ్చేవి. అంతేకాకుండా అంతర్జాతీయ, జాతీయ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవి. స్థానిక అంశాలు ఆ పత్రికల్లో అసలు కనిపించేవి కాదు. కనిపించినా ఏదో ఒక మూలన వేసేవారు. ఆ విషయాన్ని గ్రహించిన రామోజీరావు గారు ప్రతిరోజు ఉదయాన్నే పత్రిక వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఓసారి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులైన KLN ప్రసాద్ గారు కలిసినప్పుడు మీరు ఉదయాన్నే పత్రిక వచ్చేట్టు చేయొచ్చు కదా అని అడిగారు. పత్రిక ఉదయానికి ఇవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందని, ఫ్లైట్ లో పంపిస్తే రేటు ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారట. అప్పట్లో పత్రికలు ఎక్కువగా విజయవాడ, హైదరాబాద్ లో పబ్లిష్ అయ్యేవి. దీంతో తానే ఎక్కడికక్కడ లోకల్ ఫ్లేవర్ కూడా కలిపి పత్రిక పెట్టాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న విధానాలకు ప్రశ్నించే గొంతుకలు పెద్దగా లేకపోవడాన్ని కూడా గ్రహించారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం చేయకుండా పత్రిక పెట్టాలని అనుకుని డాల్ఫిన్ హోటల్ ప్రాజెక్ట్ ని వాయిదా వేశారు.
విశాఖపట్నంలోనే పత్రికా కార్యాలయం పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. సీతమ్మ ధారలో రేకుల షెడ్ ఉన్న ఓ స్థలం లీజుకి తీసుకున్నారు. అప్పటికి అది కూడా మారుమూల ప్రాంతమే. అప్పటికే నార్త్ లో ఆజ్ అనే పత్రిక ఉంది. నిజాం పాలనలో ఇమ్రోజ్ అనే పత్రిక నడిచి మూతపడింది. తాజా వార్తల పత్రిక కాబట్టి తన పత్రికకు ఈనాడు అని పేరు పెట్టారు. తెల్లవారక ముందే పాఠకులను పలకరించాలనేదే లక్ష్యం కాబట్టి నిత్య ఉషోదయంతో సత్యం ఉన్నదించుగాక అనే నినాదాన్ని ఎంచుకున్నారు. పత్రిక పేరుతో పాటు కంపెనీని ఉషోదయ పబ్లికేషన్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ పేరుతో రిజిస్టర్ చేశారు. పత్రిక మాస్టర్ హెడ్ నార్లకంటి స్వామి గారు డిజైన్ చేశారు. ఇదే కాదు, ఆ గ్రూప్ కు సంబంధించి చాలా లోగోలను ఆయనే డిజైన్ చేశారు. రామోజీరావు గారికి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు, అన్నదాత ప్రచురణలో అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రింటింగ్ మెషిన్ ని నవహిందూ టైమ్స్ పేపర్ నుండి కొన్నారు. అది కూడా థర్డ్ హ్యాండ్ మెషిన్. ప్రస్తుతం ఆసియాలోనే అత్యాధునిక ప్రింటింగ్ మెషిన్లు ఈనాడు సొంతం కూడా. ఇక పత్రికకు స్ట్రింగర్లు కావాలనే యాడ్ కూడా తమ ఏజెన్సీ ద్వారానే ఇచ్చారు. దీంతో 4 జర్నలిస్టులు, 5 సబ్ ఎడిటర్లు, 3 ప్రింటింగ్ ఆర్టిస్టులు వచ్చారు. 2 రోజుల్లో మొత్తం 42 మంది స్టాఫ్ రెడీ అయ్యారు. తన పత్రిక లక్ష్యాలను ప్రియాంబుల్ గా మార్చారు. ఏబీకే ప్రసాద్ గారిని ఎడిటర్ గా ఎంచుకున్నారు. అప్పట్లో 1 కోటి మంది ఆంధ్రులు అక్షరాస్యులుగా ఉంటే అప్పటికి ఉన్న అన్ని పత్రికల సర్క్యులేషన్ కలిపి 2 లక్షలు కూడా లేదు. ఒక్కో పేపర్ ని 10 మంది చదివినా 20 లక్షలే అవుతారు. కానీ మిగతా 80 లక్షల మందిని మన పేపర్ చదివేలా చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈనాడు చదివితే ప్రపంచ జ్ఞానం కూడా తెలుస్తుందనేలా పత్రిక ఉండాలని భావించారు. పేపర్లో కవితలు, చలోక్తులు, కార్టూన్స్, ఫోటోలు ఉండాలనేది ప్రాథమిక నియమం. ఎందుకంటే 1000 మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక ఫోటోతో, ఒక కార్టూన్తో, ఒక కవితతో చెప్పవచ్చు. అందుకే ఈనాడులో అవి ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించారు. అన్నీ సిద్ధమయ్యాక ఫస్ట్ ప్రింటింగ్ మెషిన్ స్విచ్ ని వెంకటరమణ అనే మెషిన్ హెల్పర్ ఆన్ చేశారు. అందుకు కారణం కూడా ఉంది. తాను చేస్తున్న పని సక్సెస్ కావాలని, ఆ పని చేస్తున్నవాడే అందరికంటే ఎక్కువగా కోరుకుంటాడు కదా అని నమ్మేవారు రామోజీరావు గారు. ఇష్టపడి పని చేస్తే సక్సెస్ అవుతుందని నమ్మకం అని కూడా చెప్పవచ్చు. అలా 1974 ఆగస్టు 10న ఈనాడు పేపర్ పబ్లిష్ అయింది. తెల్లవారుజామున 5 గంటల కల్లా 5000 కాపీలతో విశాఖ వాసులకు పరిచయమైంది. అప్పటి వరకు పేపర్ కావాలనుకునేవారు బయటకు వచ్చి దుకాణాల్లో కొనుక్కోవాల్సిందే. కానీ ఇంటింటికి తిరిగి పేపర్ వేసే కొత్త ఒరవడిని తీసుకొచ్చారు రామోజీరావు గారు. పత్రిక వద్దకు పాఠకులు అనేది కాకుండా పాఠకుల వద్దకే పత్రిక చేరేలా చేశారు. అంతేకాకుండా సూర్యోదయం కంటే ముందుగా శుభోదయపు స్వాగతం లాగా పత్రిక పాఠకుల ఒళ్ళోకి చేరింది. విశాఖపట్నంలో ఆ రోజు అదే హాట్ టాపిక్. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా విశాఖపట్నం వాసులకు శుభోదయపు స్వాగతం పలికింది. 25 పైసల ధరతో వచ్చిన ఈనాడు పత్రిక ఫస్ట్ ఎడిషన్ లో అమెరికా అధ్యక్షుడి నిక్సన్ రాజీనామా వార్త ఎడమ వైపు ఉండగా, అదే ప్రాధాన్యంతో విశాఖ జిల్లాలో ప్రధానమైన సమస్యగా మారిన ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఇబ్బందుల వార్త మరోవైపు పబ్లిష్ అయింది. అంటే ఇంటర్నేషనల్ టు లోకల్, ఇలా అన్నిటికీ ప్రాధాన్యం ఇస్తుందనే చర్చ మొదలైంది. మన ఊరి వార్త వచ్చిందనే టాక్ వచ్చింది. 4 రోజులు బాగానే గడిచినా 5వ రోజు కరెంటు కోత వచ్చింది. న్యూస్ ప్రింటింగ్ మెషిన్ నడిచేంత పెద్ద డీజిల్ జనరేటర్ కూడా అందుబాటులో లేదు. దీంతో అరగంట ఆలస్యమైంది. ఇక అక్షరాలు అంటించే విధానమే అప్పట్లో ఉండేది. అందులోనూ ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇలాగే కొనసాగితే కష్టమని భావించి రష్యా నుండి జనరేటర్ ను తెప్పించారు. దేశంలో అలాంటి జనరేటర్ ఉన్న 3వ కంపెనీగా ఈనాడు నిలిచింది. కొన్ని రోజుల పాటు రామోజీరావు గారు కూడా తన స్కూటర్ పై పత్రికను వేసేవారు. వర్షాలు పడిన సమయంలో ముందుగానే ముంపు ప్రాంతాలకు చేరుకుని పేపర్ అందించేవారు. పేపర్ తో పాటు సహాయక సామాగ్రి కూడా వెళ్లేది. ఆ తరువాతి కాలంలో ప్రత్యేక ఫాంట్ చేయించారు. అప్పటికీ ఇప్పటికీ ఈనాడు ఫాంట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని రోజులకే సర్క్యులేషన్ 15,000కు చేరింది. ఆ టైంలోనే దాంపత్య జీవితంలోని ఇబ్బందులకు సంబంధించి డాక్టర్ సమరం గారితో సమస్యలు సందేహాలు కాలం పెట్టారు. ఫస్ట్ లో దాన్ని చాలా మంది విమర్శించినా ఆ తర్వాత చాలా మందికి అది పరిష్కారం చూపించింది కూడా. కాదేది వార్తకు అనర్హం అన్న విధంగా ప్రతి అంశం కూడా పాఠకులకు చేరాలనే లక్ష్యంతో ఎడ్యుకేషన్, క్విజ్ లాంటివి కూడా పెట్టేవారు. ఇక దొంగ స్వాముల ఆట కట్టించడంలోనూ ఈనాడు అనేక ధైర్య సాహసాలు చేసింది. బెదిరింపులు ఎదుర్కొన్నారు. 1975 డిసెంబర్ 17న హైదరాబాద్ లో 2వ ఎడిషన్ ప్రారంభమైంది. అప్పటికే ఏబీకే గారు వెళ్లిపోవడం, ఎడిటర్ కమ్ ఓనర్ ఒక్కరే ఉండడం ఏంటనే చర్చ మొదలైంది.
సడన్ గా ఈనాడులోని కొందరు సిబ్బంది సమ్మె చేశారు. పత్రిక 23 రోజుల పాటు ఆగింది. సుప్రీంకోర్టులోనూ కేసు నడిచింది. సిబ్బంది సమ్మెను సుప్రీంకోర్టు సమర్థించింది. పెనాల్టీ కూడా చెల్లించాల్సి వచ్చిందని చెబుతారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ లో పలు మార్పులు చేశారు. మళ్లీ ప్రింటింగ్ స్టార్ట్ అయింది. 1977 నాటికి 45,000 సర్క్యులేషన్ సాధించింది. 1978లో విజయవాడలో, 1982లో తిరుపతిలో ప్రింటింగ్ మొదలైంది. తెల్లవారుజామున పేపర్ రావడం, ఆధునికత, పారదర్శకత, నిజాలు మాత్రమే రావడంతో పత్రిక సక్సెస్ అయింది. సర్క్యులేషన్ 3 లక్షలకు దాటింది. అప్పట్లో సిమెంట్ కుంభకోణం, టీటీడీలో మిరాసీదార్ల అక్రమాలు, భూ కబ్జాలు, దొంగ బాబాల భాగోతం ఇలా అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చింది ఈనాడు. అదే సమయంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అదే టైంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు కూడా ఈనాడు ప్రోత్సాహం అందించింది. అభ్యర్థుల ఎంపికలో ఈనాడు సర్వే కూడా కీలకమైందని చెబుతారు. ఎన్టీఆర్ గారు సీఎం అయ్యేందుకు, చంద్రబాబు గారు సీఎం అయ్యేందుకు ఈనాడు అండగా ఉందని చెబుతారు. ఇక ఇందిరాగాంధీ టైంలో పరోక్షంగా రామోజీరావు గారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యూస్ ప్రింట్ కు అనుమతి లేదని ఆపేసే పరిస్థితి కూడా వచ్చింది. దీంతో ముందుగానే స్టాక్ పెట్టుకునేవారు. టైమ్స్, ది హిందూ, మలయాళ మనోరమ, ఈనాడు పత్రికలు మాత్రమే అలాంటి న్యూస్ ప్రింట్ ని స్టాక్ పెట్టుకునేవి. ఇక మండల రిపోర్టర్ల వ్యవస్థను పెట్టింది కూడా ఈనాడే. అలా 1989లో జనవరి 26న దేశంలో జిల్లా ఎడిషన్లను తీసుకొచ్చిన ఘనత కూడా ఈనాడు సొంతం చేసుకుంది. దేశ పత్రికా రంగంలో చిన్న పేపర్లు రావడానికి నాంది పలికింది కూడా. 1988 నుండి ఆదివారం అనుబంధం పేరుతో మ్యాగజైన్, 1992లో మహిళల కోసం వసుంధర పేజీ, 1985లో రైతే రాజు పేజీ కూడా ఒక సంచలనమే. ఇక పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ప్రతిభా పేరుతో 2 పేజీలు కేటాయించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాల టైంలో రిజల్ట్ల కోసం ప్రత్యేకంగా ఈనాడు ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది. ఇవే కాదు, రామోజీరావు గారి దార్శనికతతో ఈనాడు సాధించిన రికార్డులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని టాప్ 10 సర్క్యులేషన్ లో ఉన్న పత్రికల్లో ఈనాడు కూడా ఉంది. గత 40 ఏళ్లుగా ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ కూడా ఈనాడు సొంతమే. ఆ తరువాతి కాలంలో డాల్ఫిన్ హోటల్స్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్, సితారా, చతుర విపుల, బాలభారతం, తెలుగు వెలుగు స్థాపించారు. ప్రియా ఫుడ్స్, కళాంజలి, కలోరమా ప్రింటర్స్, కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, బ్రిసా, న్యూస్ టైమ్, సోమా డ్రింక్స్ ప్రారంభించారు. వాటిలో న్యూస్ టైమ్, సోమా డ్రింక్స్ కొంతకాలానికే మూసేశారు. ఇక ప్రింటింగ్ కాస్ట్ పెరగడంతో బాలభారతం, తెలుగు వెలుగు, అన్నదాత లాంటి వాటిని కొన్నాళ్ల పాటు ఆన్లైన్ చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పిల్లలకు సంబంధించి ఆన్లైన్ మ్యాగజైన్లు వస్తున్నాయి. 1983లో ఉషా కిరణ్ మూవీస్ ని స్థాపించారు. ఆ బ్యానర్ పై వచ్చిన ఫస్ట్ మూవీ శ్రీవారికి ప్రేమలేఖ. ఆ బ్యానర్ పై ప్రతిఘటన లాంటి మంచి సినిమాలు ఎన్నో వచ్చాయి. 1995లో ఈటీవీని స్థాపించారు. పలు భాషల్లో ఇప్పుడు ఈటీవీ నడుస్తోంది. 1996లో 2000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇది తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని పెంచింది, గిన్నీస్ రికార్డ్ సాధించింది. ఈటీవీ కార్యాలయాన్ని ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ చేయడం కూడా ఒక సంచలనమే అయింది. ఉద్యోగుల కోసం హైదరాబాద్ నలుమూలల నుండి ఫిల్మ్ సిటీకి బస్సులు ఏర్పాటు చేశారు. ఫిల్మ్ సిటీలోని కొండపై ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో ఆ ఇల్లు కూడా చర్చనీయాంశంగా మారింది. సంగీ టెంపుల్ శిఖరం కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదనే రీజన్ తో కొంత ఎత్తు వరకే ఇంటిని నిర్మించారట. నక్సలైట్ హిట్ లిస్ట్ లో ఉండడంతో భద్రతా కారణాలతో ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదు. ఇక రామోజీరావు గారి సామాజిక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు ముందుండేది. భారీగా విరాళాలు ప్రకటించేది. ఈనాడు సహాయ నిధికి భారీగా విరాళాలు వచ్చేవి. వాటితో సూర్య హోమ్స్ పేరుతో ఇల్లు కట్టించేవారు. 1993 టైంలో మద్య నిషేధ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఈనాడు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా గలం విప్పింది కూడా. అందుకోసం ప్రత్యేకంగా ఓ పేజీని కేటాయించింది. సునామీ, గుజరాత్ భూకంపం లాంటి విపత్తుల సమయాల్లో బాధితులకు అండగా నిలిచింది. ప్రత్యేక ఇల్లు కట్టించింది. ఇక జలయజ్ఞం కూడా ఈనాడు చొరవే. స్వచ్ఛందంగా ఈనాడు సహకారంతో చెరువుల్లో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక రామోజీరావు గారిపై ఉన్న విమర్శల విషయానికి వస్తే అప్పట్లో రామోజీరావు గారిపై శాసన మండలి సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు మేరకు అరెస్టు కావాల్సిన పరిస్థితి వచ్చిందంట. అయితే ఓ పోలీసు అధికారి ఆయనకు నోటీస్ ఇచ్చి వచ్చేసరికి శాసన మండలి రద్దయిందని చెబుతారు. ఈనాడులో రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించిన వార్త ముందుగానే పబ్లిష్ అయినందుకు ఎన్టీఆర్ గారు మంత్రిని మార్చేశారని, అప్పట్లో కొన్నాళ్ల పాటు
ఎన్టీఆర్ గారికి రామోజీరావు గారికి పడేది కాదని చెబుతారు. ఇక వైస్రాయ్ ఎపిసోడ్ లో చంద్రబాబు గారికి ఈనాడు మద్దతు పలికిందని చెబుతారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని చెబుతారు. గతంలో రామోజీరావు గారిపై చైనాకు సంబంధించి కూడా కామెంట్లు వచ్చాయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకు పూర్తి ప్రియారిటీ ఇచ్చింది ఈనాడు. అప్పట్లో 2004-05లో టీడీపీ ఓడిపోయేందుకు ఈనాడు కూడా ఒక కారణమని చెబుతారు. ఇక వైఎస్ సీఎం అయ్యాక మార్గదర్శిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశారు. ఆ టైంలో మార్గదర్శి చిట్ ఫండ్ పై చాలా మంది ఖాతాదారులు దాడులు చేస్తారని వైఎస్ ఆశించినా అది జరగలేదు. 1-2 చోట్ల తప్ప మిగతా చోట్ల ఒక్క ఖాతాదారుడు కూడా తమ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించలేదు కూడా. అంటే మార్గదర్శి కేసు ఎలా ఉన్నా ఖాతాదారులకు డబ్బు చెల్లించే విషయంలో రామోజీరావు గారి నిబద్ధత ఏంటో తెలుసుకోవచ్చనే చర్చ కూడా జరిగింది. మార్గదర్శి కేసు అడ్డం పెట్టుకుని రామోజీరావును జైలుకు పంపించాలని శతవిధాలా ప్రయత్నించిన వైఎస్ కల నెరవేరలేదని, చివరికి 2019-2024 వరకు సీఎం గా చేసిన జగన్ కి కూడా అది సాధ్యం కాలేదని చెబుతారు. తన గ్రూప్ సంస్థల్లో కొన్నింటిని అంబానీ గ్రూప్ కు వాటాగా ఇచ్చారని కూడా చెబుతారు. ఫిలిం సిటీ భూముల విషయంలోనూ కొన్ని ఆరోపణలున్నాయి. విశాఖపట్నంలోని సీతమ్మధార ఆఫీసు స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో మరో చోటుకి మార్చారు. ఉద్యోగుల హక్కుల విషయంలోనూ పట్టించుకోరనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇక రామోజీరావు గారిపై విమర్శలు ఎలా ఉన్నా దార్శనికత విషయానికి వస్తే తెలుగు భాషకు సంబంధించి ప్రత్యేక చొరవ చూపించారు. ఇంగ్లీష్ పదాలు మాక్సిమం తగ్గించి వీలైనంత వరకు తెలుగులోనే వార్తలు పబ్లిష్ చేసేవారు. ఆ క్రమంలోనే కొన్ని పదాలపై విమర్శలు వచ్చాయి. ఇక గ్రూప్ సంస్థల్లో దాదాపు 30,000 మంది ప్రత్యక్షంగా ఆధారపడగా మరో 60,000 మంది పరోక్షంగా ఆధారపడ్డారు. గ్రూప్ సంస్థల్లో ఏ నెల జీతం ఆ నెలలోనే, అంటే నెల చివరి రోజునే వచ్చేస్తుంది. అది సాధ్యం కాకపోతే 1వ తారీఖు రోజున ఖచ్చితంగా జీతం పడాల్సిందే. గవర్నమెంట్ ఎంప్లాయీ జీతమైనా లేట్ అవుతుందేమో కానీ ఈనాడులో జీతం లేట్ కాదు అని ఇప్పటికీ చెబుతారు. అదే నిజం కూడా. ఉద్యోగులతో విపరీతమైన పని చేయించుకుంటారని చెబుతారు. అయితే ఆయా రంగాల్లో ఆ హోదా, ఆ పనికి సంబంధించి మరే సంస్థలు అంతకంటే ఎక్కువగా జీతాలు ఇవ్వలేవు కూడా. అంతేకాదు ఈనాడులో చేసిన చాలా మంది జర్నలిస్టులు ఇప్పటికీ అనేక మీడియా సంస్థల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. కొందరు సొంతంగా నిలదొక్కున్నారు కూడా. ఎన్ని విమర్శలు ఉన్నా ఈనాడు అనేది ఒక సంస్థ కాదని, వ్యవస్థ అని, లక్షలాది కుటుంబాలకు ఉపాధి చూపించిందని చెప్పవచ్చు. ఇక రామోజీరావు గారి కుటుంబం విషయానికి వస్తే రామోజీరావు గారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు పేరు కిరణ్ కాగా కోడలి పేరు శైలజ, చిన్న కుమారుడు పేరు సుమన్, ఆయన భార్య పేరు విజయేశ్వరి. అయితే రామోజీరావు గారి చిన్న కుమారుడు సుమన్ గారు లుకేమియాతో 2012 సెప్టెంబర్ 7న మరణించిన సంగతి తెలిసిందే. రామోజీ గ్రూప్ లోని సంస్థలను వారి పిల్లలు చూసుకుంటున్నారు. పలు సంస్థలు రామోజీరావు గారికి గౌరవ డాక్టరేట్ ను అందించాయి. భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్, పద్మభూషణ్, జర్నలిజానికి సంబంధించి బీడీ గోయంకా అవార్డు అందుకున్నారు. గతంలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా చేశారు. మొత్తం మీద ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి వేలాది మందికి పని కల్పించడంతో పాటు మంచి దార్శనికుడిగా పేరున్న రామోజీరావు గారు ఒక శిఖరం లాంటివారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన కీర్తి అజరామరం. ఇవి రామోజీరావు గారికి సంబంధించిన అంశాలు.